బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని ఆఖరి అధ్యాయమైన 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఈ మోక్ష సన్యాస యోగంలో 57 నుంచి 72వ శ్లోకం 78వ శ్లోకం వరకు ఉన్న శ్లోకాల్ని చూసుకుందాం. ఇక్కడ ఈ అధ్యాయంలో భగవంతుడు ఫైనల్ గా ఆఖరిగా ఇప్పటి వరకు చెప్పిన నాలెడ్జ్ అంతటినీ క్రోడీకరించి ఒక ఒక అవుట్లైన్ లాగా స్వధర్మాన్ని ఎందుకు పాటించాలి, వర్ణాశ్రమాలు అనేవి ఎందుకు ఏర్పడ్డాయి, దాని వెనకున్న ఆంతర్యం ఏంటి, ఉద్దేశ్యం ఏంటి, ఏ వర్ణముల వాళ్ళు స్వాభావిక కర్మలు, ఏ వర్ణం వాళ్ళ యొక్క స్వాభావిక కర్మ ఏంటి, ఆ స్వాభావిక కర్మ కూడా వాళ్ళ గుణం ఆధారంగా ఉంటుంది. వాళ్ళ గుణం ఆధారంగా వాళ్ళ స్వాభావిక కర్మలు చేస్తారు. ఆ అదేవిధంగా అంతరంగాన్ని అంతఃకరణాన్ని ఎలా జయించవచ్చు, అంతఃకరణాన్ని జయిస్తూ 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 మనం ఆ ఆత్మలో లయమయ్యే స్థితికి, అంటే భగవంతుడు యొక్క అసలు రూపం, అసలు తత్వం, నేనంటే ఏంటి, నేనేమిటి అనేది తెలుసుకుంటాడు అనే స్థితికి, ఆ ఎదుగుదలకి వెళ్ళగలుగుతాము, ఆ స్థితికి ఎదగగలుగుతాము. అప్పుడు నాలో లయమైపోతారు అని చెప్పారు కదా. చెప్పాక అర్జునుడికి, అర్జునుడు ఇంత చక్కగా అన్ని అడిగినందుకు కదా ఇంత జ్ఞానం వచ్చింది. అర్జునుడికి మాత్రమే మళ్ళీ చెప్తారనమాట, నువ్వు ఇలా ఉండు, నువ్వు దీన్ని ఆచరించు, నువ్వు ఇది అర్థం చేసుకో, ఇది అవగాహన చేసుకో. అర్థం చేసుకోవడం అవగాహన చేసుకోవడమే కాదు, ఆచరించు. అప్పుడు కానీ అర్థం కాదు, దాని లోతు అప్పటికి గాని తెలియదు అని ఆ అర్జునుడికి మాత్రం, అంటే డైరెక్ట్ గా అర్జునుడికి చెప్తున్నట్టుగా అనమాట. ఇలా ఉండు అర్జున, అలా ఉండు అర్జున అని చెప్తుంటారు. ఇప్పుడు అర్జునుడికి ఏదైతే చెప్పారో డైరెక్ట్ గా ఆ శ్లోకాలు మనం చూడబోతున్నాం. 57 నుంచి 72 వరకు ఇది డైరెక్ట్ గా అర్జునుడికి చెప్పిన విషయాలు. ఇంతవరకు చెప్పింది అర్జునుడికే. ఈ విధంగా ఉంటది, ఈ లోకంలో ఇలాగ ఉంటది, భగవంతుడు అంటే ఇలా ఉంటారు, కర్మ అంటే ఇలా ఉంటది, ఇలాగ అన్ని వివరించారు. ఏది వదిలేలా, అన్నిటినీ వివరించారు. ఇప్పుడు అర్జునుడికి పని కట్టుకొని చెప్తున్నారనమాట. అంటే ఫోకస్ అంతా అతని మీదే పెట్టి ఇన్ని అధ్యాయాలు, అంటే ఇన్ని శ్లోకాలు, ఇక్కడ మనకి శ్లోకాలు, వాళ్ళకి మాటలు, కొన్ని మాటలనే అనుకుందాం. ఇంతసేపు చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నారు కదా, అదంతటిని ఒక అవుట్లైన్ చేసి ఫైనల్ గా ఇదయ్యా అన్నట్టు చెప్తారు. ఎందుకు అర్జునుడికి మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ ఏంటి, ఈ అధ్యాయంలో చెప్పిన కొన్ని పాయింట్స్ కూడా రిపీట్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పారు, మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఒక విషయాన్ని ఒక వ్యక్తి పదే పదే రిపీట్ చేసి రిపీట్ చేసి రిపీట్ చేసి చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆ విషయం అంత ముఖ్యమైనది, దానికంత ప్రాముఖ్యత ఉంది, దానివల్ల ఆ వ్యక్తికి ఎంతో ఆ మేలు జరుగుతుంది. ఆ విషయము యొక్క ప్రాముఖ్యత అండ్ ఆ విషయం వల్ల ఆ వ్యక్తికి, ఎవరైతే వింటున్నారో లేదంటే ఎవరైతే చెప్తున్నారో మేలు జరుగుతుంది. అందుకు ఆ తపనతో, ఆ తాపత్రయంతో చెప్తాం.
అయితే ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారంటే దాని అర్థం ఏంటండి? మనకి చెప్తున్నట్టు కాదా? ఇప్పుడు మనకి భగవద్గీత మీద శ్రద్ధ వచ్చింది, వినాలనిపించింది, తెలుసుకోవాలనిపిస్తుంది అంటే ఏంటి? మనకి కూడా చెప్తున్నట్టే. ఇన్ని రోజులుగా మనం చేస్తున్న అధ్యయనానికి భగవంతుడు మనకి డైరెక్ట్గా ఇస్తున్న సందేశంగా కూడా భావించవచ్చు. మనల్ని చూస్తూ, మన కళ్ళలో కళ్ళ పెట్టి చూస్తూ, మన చోట్లోకి, మన బుద్ధిలోకి, మన హృదయంలోకి ఇంకిపోవాలి, వాడు అది అయిపోవాలి అనే తపనతో భగవంతుడు మనకి చెప్తున్నారు అనే భావనతో మనం ఈరోజు ఈ శ్లోకాలు విందాం. ఈ శ్లోకాల్లో ఏం చెప్పారో తెలుసుకుందాం. కృష్ణుడు ఎదురుగా కూర్చొని నాకు చెప్తున్నాడు, నేను వినాలి, నేను ఆచరించాలి, అది నేను అయిపోవాలి. ఆ ఉద్దేశంతో, ఆ ఫీల్లో ఉండి, ఆ అట్టాగుండి మనం విందాం, తెలుసుకుందాం. ఓకే. 57 శ్లోకం. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి, ఫస్ట్ పాయింట్, సమబుద్ధి రూప యోగమును అవలంబించి మత్పరాయణుడవై సంతతము చిత్తమును నాయందే నిలుపుము. 3 పాయింట్స్ చెప్పారు. ఏంటంట? సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించు అంటే ఇక్కడ అర్థం ఏంటండి? మనం ఎప్పుడున్నా మనిషి అనేవాడు ఏది జరిగినా, ఏమున్నా, ఏం లేకపోయినా దేవుడు నా చేత చేయించాడు, నేను చేశాను అనుకుంటాం. కొన్నిసార్లు మంచి జరిగితే నా వల్ల, చెడు జరిగితే భగవంతుడు ఇలా చేశాడు. కొన్నిసార్లు మంచి చెడు అంతా నీదేనాయా అన్నట్టుగా ఉంటాం. అంటే ఈ ఈ ఈ భావనలు అనేవి మిక్స్డ్గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా మన రియాక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే, భగవంతుడి మీద మనిషికి విశ్వాసం ఉంది, విశ్వాసం మొదలైన దగ్గర నుంచి ఉంటది. కాకపోతే అది ఎలా ఉంటది? అవసరానికి తగ్గట్టుగా రూపం మారిపోతూ ఉంటది. కొన్నిసార్లు ఉంటది, కొన్నిసార్లు ఉండదు. కొన్నిసార్లు నువ్వే దేవుడు అంటాం, కొన్నిసార్లు నువ్వు నాకు దుఃఖ పెట్టావంటాం, నువ్వు నాకు బాధ పెట్టావంటాం, ఇలా రకరకాలుగా ఉంటది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించు. నువ్వు ఏ పనైనా చెయ్యి, అది నేను చేయిస్తున్నానను, నా వల్ల జరిగిందనో, మంచి చెడు ఏదైనా సరే నా మీద తోసేయ్. అలాగైనా సరే నా మీద విశ్వాసం పెరుగుతుంది. భగవంతుడి మీద విశ్వాసం, పూర్ణ విశ్వాసం అంటే దైవం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం. పరిస్థితికి తగ్గట్టుగా సంశయాత్మకంగా ఉండే విశ్వాసం కాదు. పరిస్థితి ఎలాగైనా ఉన్ని, నేను ఎలాగైనా ఉన్ని, నా బాధ ఎలాగైనా ఉన్ని, నా కష్టం ఎలాగైనా ఉన్ని, నా స్వభావానుసారంగా నేను ఏమైనా చేయని, భగవంతుడు, దైవం గుర్తు రావాలా, దైవాన్ని గుర్తు చేసుకోవాలా. నీ వల్లే అన్నా, నువ్విచ్చావు నేను చేశానన్నా, ఎలాగైనా సరే ఆ దైవం పట్ల పరిపూర్ణ విశ్వాసం పెంచుకోమంటున్నారు. భగవంతుడి పట్ల, సృష్టికర్త పట్ల, ఏ పరమాత్మ పట్ల పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఏ పేరు నచ్చిన దైవాన్ని పెట్టుకోండి, కానీ ఆ దైవం మీద పరిపూర్ణ విశ్వాసం పెంచుకోవాలి. ఫస్ట్ పాయింట్. సమబుద్ధి రూపయోగమును అవలంబించి, బుద్ధిలో సమత్వము అంటే ఏంటి? విశ్వాసం ఉన్నవాడు రెండింటినీ యాక్సెప్ట్ చేస్తాడు. మంచి జరిగింది, చెడు జరిగింది, ఏదైనా దైవం ఉంది కదా. నాకు సంతోషాన్ని ఇచ్చావా, థ్యాంక్ యూ. నాకు బాధనిచ్చావా అంటే ఏదో నేర్పిస్తున్నావా, ఓకే థ్యాంక్ యూ. బుద్ధిలో సమత్వం. ఎలా? తుకారాం లాగా బండెడు చెరుకులు అందరికీ పనిచేస్తాడు. అలా ఆవిడొచ్చి బండెడు చెరుకులు పంట పండితే ఒక్క చెరుకు పట్టుకొస్తావా అని చెప్పి ఆ చెరుకుతో ఒక్కటేస్తుంది. వేస్తుంది, 2 ముక్కలు అవుద్ది సమానంగా. జిజియా, చూడు నా పాండురంగుడు ఈ చెరుకును కూడా సమంగా 2 ముక్కలు చేశాడు, ఇంకో ముక్క, నాకో ముక్క. అంటే ప్రతిదీ కూడా నువ్వు ఉన్నావయ్యా. ఆ బుద్ధిలో కూడా ఆ సమానత్వాన్ని ఇంకించేయాల, బుద్ధిని కూడా అలా అలా తయారు చేసేయాలి. మన బుద్ధి అలాగ అయిపోవాలి. కష్టమైనా సుఖమైనా, మంచైనా చెడైనా, పెద్దవాడైనా చిన్నవాడైనా, నచ్చినవాడైనా నచ్చనివాడైనా, శత్రువైనా మిత్రుడైనా,
ఎవడు ఏం చేసినా, నేను ఎవరి పట్ల ఎలాగున్నా కూడా దైవం నాకు ఇలాగా, దైవం పట్ల విశ్వాసంతో ఆ సమత్వం, ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం రెండింటిని అంగీకరించగలుగుతాం సమానంగా. ఆ స్థితికి ఎదగాలి. బుద్ధిలో సమానత్వాన్ని ఆ పెట్టుకోవాలి. అంటే బుద్ధిని ఇంకా పదును పదును చేసేయాలి. షార్ప్గా పెన్సిల్ని ఇలాగా చెక్కుతాం, చెక్కి చెక్కి సుమ్ముది సుల్లి ముళ్ళు సూదిగా అయిపోవాలా, పిన్ పాయింట్ లాగా అయిపోవాలా చెక్కుతాం కదా. మన బుద్ధి అంత షార్ప్ అయిపోవాలి. దేంతో? సమత్వంతో. నెక్స్ట్, మత్పరాయణుడివై సంతతము చిత్తమును నాయందే నిల్పుము. మనస్సులో కూడా మత్పరాయణుడై, మిగతా అన్ని వదిలేసాయి, నీ ఆలోచనలు ఎక్సెట్రా 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 ఏమున్నాయో అన్నీ జరుగుతూ ఉంటాయి. వదిలేయమంటే సంసారాన్ని వదిలి వదిలి అవదిలి అని కాదు, దేని పని జరుగుతుంటది. కానీ నీ మనస్సులో కూడా భగవంతుడు ఉండాలి. చిత్తము, మనస్సు. మనస్సు చంచలమైనది, అది ఆలోచిస్తుంది, ఇది ఆలోచిస్తుంది, అది ఆలోచిస్తుంది, ఇది ఆలోచిస్తుంది, దాంతో పళ్ళపత్నం ప్రభావం అంటే దానికి భగవంతుడు అనే నామాన్ని ఇచ్చేసాయి, ఆయన ఆలోచన ఇచ్చేసాయి. చిత్తములో కూడా దైవాన్ని స్థాపించుకో, హృదయములో దైవాన్ని స్థాపించుకో, బుద్ధిలో దైవాన్ని స్థాపించుకో, మనస్సులో కూడా దైవాన్ని స్థాపించుకో. నాయందే నిల్పుము. ఇంకా పైన తెలుపబడిన విధముగా 58 శ్లోకం. పైన తెలుపబడిన విధముగా నాయందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఎందుకయ్యా నీ మీద ఇంత విశ్వాసం ఉంచాలి? నువ్వేం చేస్తావని? ఏమైనా కనిపిస్తావా, వినిపిస్తావా, మాట్లాడతావా, పలుకుతావా, ఉలుకుతావా? ఎందుకు నీ మీద విశ్వాసం ఉంచాలి? విశ్వాసం ఉన్నప్పుడు ఆయన పిలిచింది వినిపిస్తుంది, ఆయన చెప్పింది వినిపిస్తుంది, ఆయన పలికింది వినిపిస్తుంది, ఆయన కనిపిస్తాడు, ఆయన అర్థమవుతాడు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు, నా చుట్టూ లేడు అనే భావన పోయి ప్రతి ఒక్కడు ఇగో ఈడు భగవంతుడే కదా, ఆ ఎరగొట్టిన జిజియా భగవంతుడు పాండురంగుడుగా చూస్తాడు ఆయన. ప్రహ్లాదుడు అలాగా పెద్ద కొండ మీద నుంచి తోసేస్తున్న ఆ భటులను కూడా నారాయణుడిగా చూస్తాడు. నువ్వు నారాయణుడివే, కొండ నారాయణుడే, గాలి నారాయణుడే, పర్వాలేదు, మీ పని మీరు చెయ్యండి, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి, నారాయణుడు ఉన్నాడులే. విశ్వాసం. వీళ్ళందరూ విశ్వాసంతో బయటకు వచ్చిన వాళ్ళు కారు, విశ్వాసంతో ఎదిగిన వాళ్ళు కారు. ఎందుకు విశ్వాసం ఉంచాలంటే సంతతము. చూడండి, పైన తెలుపబడిన విధంగా నాయందు చిత్తము నిలిపించదో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. అంటే ఆయన ఇచ్చే సమాధానం వినిపిస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, సంశయం ఉండదో, ఎవరు ఏం చెప్పినా కూడా ఇది భగవంతుడే చెప్తున్నాడని స్వీకరించగలుగుతాం. దైవము ఈ రూపంలో చెప్తుంది. ఎందుకంటే సృష్టిలో ఉన్న నోర్లన్నీ ఆయనవే, చెవులన్నీ ఆయనవే, చేతులన్నీ ఆయనవే, ముఖాలన్నీ ఆయనవే, శరీరాలన్నీ ఆయనవే, ప్రాణులన్నీ ఆయనవే. ఆయన కానిది ఎక్కడుంది? ఆయనది కానిదంటూ ఈ సృష్టిలో ఏముంది? ఆయన ఎందులోకైనా ప్రవేశించగలడు, ఏ రూపంలోనైనా చెప్పగలడు. విశ్వాసం ఉన్నప్పుడు ఈ యాక్సెప్టెన్స్ వస్తుంది, ఈ అవేర్నెస్ వస్తుంది. ఈ అవేర్నెస్ వచ్చినప్పుడు వినగలుగుతాం, ఆయన నుంచి వచ్చే సందేశాన్ని ఆ మొమెంట్లో క్యాచ్ చేయగలుగుతాం. ఎందుకంటే అంత విశ్వాసం ఉంది కాబట్టి. సంశయాత్మక బుద్ధి పోయి సమత్వ బుద్ధి వచ్చింది కాబట్టి. మనస్సులో కూడా భగవంతుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి మనస్సు కూడా లే 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 అది ఆడన్నాడు, ఇది దేవుడు ఎలాగవుతుంది అని విభేదన చేయదు మనసు. అది కూడా అంగీకరిస్తుంది, బుద్ధి అంగీకరిస్తుంది, మనసు అంగీకరిస్తుంది, ఆ హృదయం అంగీకరిస్తుంది, అన్నీ అంగీకరిస్తాయి. అప్పుడు వినిపిస్తుందా, వినిపించదా? కనిపిస్తాడా, కనిపించడా? భౌతిక కళ్ళతో కూడా కనిపిస్తాడు. ఎందుకంటే చూసే, యాక్సెప్ట్ చేసే తత్వం మనలో ఉన్నప్పుడు, అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, మనలో ఏ విభేదన లేనప్పుడు ఎందుకు కనిపించరండి? ఈ మధ్యన కృష్ణాష్టమి వచ్చింది, అక్కడ ఒక మాట వచ్చింది, కౌన్ కెహతా హే కృష్ణ సున్తే నహి అని ఒక పాట ఉంటది. కృష్ణుడు వినడు 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 అని ఎవరో ఎవరన్నారు? మనం రాధలాగా పిలవలేదు, రాధలాగా పిలిచి చూడు, కనిపిస్తాడు.
వినిపిస్తాడు. తినడు రాడు అని అంటారు. ఆ ఇలగ పిలవలేదు, అందుకే రాలేదు. అలగ పిలువు, వస్తాడు. హిందీలో ఒక కీర్తన ఉందన్నమాట. కీర్తన కాదు, ఒక పాట. అది చాలా చక్కగా ఫ్రేమ్ చేశారు. పిలవలేదు రాలేదు అంటారు, రాధలాగా పిలిచావా? తినలేదు అంటారు, ఆ యశోదలాగా తినిపించావా? ఆ భావం నీలో ఉందా? ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ ఏకత్వం నీలో ఉందా? అది చెక్ చెయ్యి. అది ఉంటే ఆయన ఉన్నాడు, అది ఉంటే అర్థమవుతుంది అన్నట్టుగా ఉంటది ఆ పాట. అది ఇది పైన తెలుపబడిన విధంగా నా యందు చిత్తమును నిలిపినచో, నా అనుగ్రహం వలన సమస్త సంకటముల నుండి, సమస్యల నుండి అనాయాసంగా, చాలా సులువుగా బయట పడగలవు. ఎందుకంటే సమయానికి తగ్గ సందేశం అందించబడతాది. ఈ రోజు మనం డ్రీమ్స్ లోన రేపు నా జీవితంలో ఏం జరగబోతోంది, ఏ ప్రమాదం రాబోతోంది, మనం ఎలా చూసుకుంటున్నామండి? భగవంతుడు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వకపోతే మనం చూసుకోగలమా? ఆలోచించండి. ఎందుకు ఇస్తున్నారు? అరే, ఏదో ఒక కర్మఫలం ఈ రూపంలో రాబోతోంది. ముందు ఆ కర్మ పట్ల క్షమాతత్వంతో ఉండు, ఆ ఫలితం పట్ల క్షమాతత్వంతో ఉండు. దీని వెనకున్న కర్మ ఏంటో చెక్ చేసుకో. నిన్ను నువ్వు మార్చుకో. నీ భవిష్యత్తుని మార్చుకోవడం నీ చేతిలోనే ఉంది, నీ చేతల్లో ఉంది. మార్గదర్శకత్వం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే సంకేతం కాదు అది? మన ప్రణాళికే, కాదనట్లా. ఎందుకు చూపించాలండి? వాడు డిజైన్ చేసుకున్నాడు కదా, పడిని అని ఎందుకు వదిలేయకూడదు? ఎదగాలనుకుంటున్నాడు, మారాలనుకుంటున్నాడు, వీడికి ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం అనే తపన లేదు అక్కడ? ఆ తాపత్రయం లేదు? మనం చెయ్యాల్సినవన్నీ చేసేసి, నాకు దైవం వినట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, నాకు అవకాశం ఇవ్వట్లేదు అనుకుంటాం. కానీ మన జీవితంలో దొరికే ప్రతి అవకాశం కూడా భగవంతుడు మనకి ఇస్తేనే మన ముందుకొచ్చింది, ఇవ్వకపోతే రాలేదు. అయితే అది ఆయన ఇవ్వలేదు, మనం తయారు చేసుకున్నాం అని మన పేరు రాసుకుంటాం అవిశ్వాసంతో ఉన్నప్పుడు. విశ్వాసంతో ఉన్నప్పుడు హెల్ప్ చేశారు కాబట్టి నిల్చొని ఉన్నాను, బతికున్నాను అనుకుంటామా లేదా? అది చెప్తున్నారు. ఒకవేళ అహంకార కారణముగా నా వచనములను పెడచెవిన పెట్టినచో నష్టములు పాలగదువు. నువ్వు సాయం చేయవు, ఏం చేయవు, లేదంటే ఆ దేవుడు అనేవాడు లేడు, ఏదో ఒకటి, ఏదో ఒక భావన, అహంకారం కారణంగా నా వచనములను, అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఆ విధానాన్ని, ఆ ప్రాసెస్ని, ఆ విశ్వాసం, ఇక్కడ వచనాల్ని పక్కన పెట్టడం అంటే ఆ విశ్వాసం తగ్గి, ఇది కరెక్ట్ కాదను, లేకపోతే రాంగ్ అను, లేకపోతే పట్టించుకోకుండా, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ పట్టించుకోకుండా వదిలేసామే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే చాలా మంది ఇలాగా ఇదేం కాదులే అని వదిలేస్తారు. ఆ వదిలేసిన ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏదైతే మనం ప్రారంధం ముందే రాసి పెట్టుకున్నామో, ఏదైతే మన డ్రీమ్స్ లో చూపించారో, లేదంటే మనకు జరగబోయేది ఎవరికైనా చూపించారో, అది మన జీవితంలో యాజ్ ఇట్ ఈస్ జరిగిపోయినప్పుడు ఎవడండి నష్టపోయాడు? మనం కాదు. ఇక్కడ ఎవరిని నిష్ఠూరాలు ఇవ్వట్లా, ఎవరిని తప్పు పట్టట్లా. పెడచెవిన పెడితే నష్టం ఎవరికంటే నీకే నష్టం. నువ్వు బాధలోకి వెళ్ళిపోతావు, ఇబ్బంది పడిపోతావు, తట్టుకోలేకపోతావు. కాబట్టి పెడచెవిన పెట్టకు. అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడగుదువు. ఇక్కడ పరమార్థం అంటే పరమానందాన్ని అప్పుడప్పుడు అనుభవిస్తున్నాం, అనిర్వచనీయమైన ఆనందాన్ని అప్పుడప్పుడు పొందుతున్నాం. మెల్లమెల్లగా ఆనందాన్ని సమస్తం చేసుకోవాలనుకుంటున్నాం. ఈ బాధ వల్ల, మనకొచ్చే సమస్య వల్ల, మనకొచ్చే సమస్యని సమస్య మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికో ఇసిరేస్తుంది. ఆ సమస్య మనలో ఉన్న విశ్వాసాన్ని, మన ధైర్యాన్ని, మన స్థైర్యాన్ని అన్నిటినీ కూల్చేస్తుంది. అందువల్ల ఆ పరమార్థ పదము నుండి భ్రష్టుడగదవు, దిగిపోతాం. మళ్ళీ బాధల్లోకి, భయాల్లోకి, అపనమ్మకంలోకి, వేదనల్లోకి కూరుకుపోతాం. కాబట్టి నువ్వు నష్టపోకు, నువ్వు బాధలోకి వెళ్ళకు, నువ్వు విశ్వాసంతో ఉండి చాలు, నేను చూసుకుంటాను కదా, నేను ఉన్నాను కదా అని అభయం ఇస్తున్నారు. ఇంకా అహంకార వశమున నేను ఈ యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృధా. ఏలనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురికల్పును.
నా వల్ల ఇది జరుగుతోంది, ఇంత నష్టం జరుగుతోంది అని చెప్పి యుద్ధం చేయనని అనుకోకు. ఎందుకంటే ఎంత కాదనుకున్న స్వభావం, ఆత్మలో ఉన్న గుణం నిన్ను ప్రేరేపిస్తుంది ఆ పని చేయడానికి. మరి అంతకుముందు ఇప్పుడు ముందంతా యుద్ధం చెయ్యాలని అనుకున్నారు కాబట్టి యుద్ధ భూమికి వచ్చారు కదా. స్వభావం ఇక్కడ వరకు తీసుకొచ్చింది. వచ్చినాక ఈ మార్పు వచ్చింది. అమ్మో ఇంతమందిని నేను చంపాలా, కరుణ ఉద్భవించింది. కరుణ ఉద్భవించాక, కృష్ణుడు పరీక్ష పెట్టాక, కరుణ ఉద్భవించాక నేను ఎవరిని చంపను అనే రియలైజేషన్ వచ్చింది. అయితే ఆ రియలైజేషన్ రావడం కరెక్టే, తప్పేం లేదు అందులోన. అయితే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తారు, అది నీ స్వభావం. ఇంత పెద్ద యుద్ధం చెయ్యాలని నీ కోరిక ఉంది, లేదంటే నీ ప్రణాళికలో ఉంది, తెచ్చుకున్నావు, చేసేయి, అది ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇంకొకసారి నువ్వు కత్తి పట్టమన్నా పట్టవు. అంతగా మనలో పరివర్తన రావాలి అంటే చెయ్యాల్సిన స్వాభావిక కర్మ చేయాలి. నిన్నటి శ్లోకాల్లో చెప్పారు కదా, స్వభావాన్ని అనుసరించి చేసుకుంటూ పో. అక్కడ ఒక పని చేశాక దానిలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకుంటూ ఇంకొకసారి ఆ లోటుపాట్లు, ఆ ఆ దోషం లేకుండా జాగ్రత్త పడు. అప్పుడు ఆ ముందు ఫస్ట్ చేసిన పని నీకు ఒక లర్నింగ్ గా అవుతుంది. సో ఇది ఒక లర్నింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటి, అక్కడ ఒక వెసులుబాటు ఇస్తారు, విషాదానికి వెసులుబాటు ఇస్తారు. అర్జున ఒక్క క్షణం ఆలోచించు, ఇక్కడ ఉన్న ఈ లక్షల మంది జనాన్ని నువ్వే చంపుతావని ఎలాగనుకుంటున్నావు? ఎవరెవరితో కర్మ రుణాలు ఉన్నాయో వారి వారి చేతుల్లో వారు హతమవుతారు. నీకు ఎవరితో కర్మ రుణాలు ఉన్నాయో వాళ్ళనే నువ్వు చంపుతావు. ఇలాగ చంపడం అనేది ఎంత బాధాకరంగా ఉంటుందో, ఇబ్బందికరంగా ఉంటుందో, అది ఎలాంటి అనుభూతినిస్తుందో, ఆ అనుభూతి నీదైనాక దాన్ని జ్ఞానంగా మార్చుకో. ఇటువంటి పని ఇంకా నేను చెయ్యకూడదని పరివర్తనలోకి వెళ్ళి. ఎందుకంటే స్వభావం అది, స్వాభావికంగా యుద్ధం చెయ్యాలి అని డిసైడ్ అయ్యా కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నావు. ఆత్మలో ఉండే గుణం, ఆ గుణాన్ని సరిచేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక అనుభవం కావాలి. దీన్ని అనుభవంగా చూడు, అంతేగాని హింసగా చూడకు. అనుభవంగా చూడడం వేరు, హింసగా చూడడం వేరు. ఈ లెర్నింగ్ అంతకుముందు ద్రౌపదికి కూడా ఇస్తారు. ఆ వస్త్రాపహరణం అయ్యాక తను గదిలోకి వెళ్ళి తను లాక్ చేసుకుంటది. లాక్ చేసుకుని విపరీతమైన బాధ, వేదన, ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక కోపము, ఉద్రేకము అన్నీ ఉంటాయి. అంత ఉద్రేకంగా ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి క్షమించు అని అంటారు. ఆవిడ షాక్ అయిపోతుంది. క్షమించాలా? ఏమని క్షమించాలి, ఎలా క్షమించాలి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటారు. నీకు జరిగిన అన్యాయాన్ని క్షమించు, ఇటువంటి అన్యాయం ఎవ్వరికీ జరగకూడదని సంకల్పించు. అలాగా ఎప్పుడు కూడా మనము ఆవేశంతో, ఉద్వేగంతో నిర్ణయం తీసుకోకూడదు. అది అనుభవం. ఈ అనుభవం ఇంకెవ్వరికీ జరగకూడదు. ఎవరికి ఈ విధంగా ఏ స్త్రీ కూడా ఇలా ఇబ్బంది పడకూడదు. అందుకు నువ్వు చేయాల్సింది చెయ్యి అని గైడ్ చేస్తారు అక్కడ. ఇప్పుడు అర్జునుడికి కూడా ఏం చెప్తున్నారు, చెయ్యాల్సింది చెయ్యి, స్వాభావిక కర్మని చెయ్యి, దాన్ని జ్ఞానంగా మార్చు. ఇది ఒక ఛాన్స్. ఏంటిది ఆయన అంటారు కదా, క్షత్రియులకి ఎంతో అదృష్టం ఉంటే గాని ధర్మయుద్ధం చేసే అవకాశం రాదు. నీకు ధర్మయుద్ధం చేసే అవకాశం వచ్చింది అని చెప్తారు ముందు అధ్యాయాల్లోన కదా. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అహంకారం అవసమున నేను యుద్ధమును చేయను అని నీవు నిశ్చయించుకొనుట వృధా. ఎంతైనా డిసైడ్ చేసుకో, కానీ స్వభావాన్ని అనుసరించి మనం పనిచేస్తాం. సో కాబట్టి ఫిక్స్ అవ్వకు, ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్తో ఉండొద్దు. ఎందుకంటే లర్నింగ్ కోల్పోతాం. ఇది అయినాక, ఈ మహాయుద్ధం అయినాక అర్జునుడు అంతవరకు చాలా యుద్ధాలు చేశారు, చాలా మందితో పోరాడారు. ఏంటిది యుధిష్ఠిరుని చక్రవర్తి సామ్రాట్ చేయడానికి ఆ భూమండలం అంతా తిరుగుతారు. సంయోగం అంటే మీతో కలుస్తాము, మీతో కలిసి మీ మీ
యొక్క నీడలో ఉంటాము అని సహకరించిన వాళ్ళని వదిలేశారు. సహకరించకుండా యుద్ధంకి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేశారు. ఈ యుద్ధం తర్వాత మరి ఆయన ఏ యుద్ధం చేయలేదు. అంటే ఏంటిది, ఆ యుద్ధం చేసేటప్పుడు కూడానా ఆ బ్యాలెన్స్ చూసుకున్నారన్నమాట. అలాగే ఇది మొదటి మెట్టు అయింది, లెర్నింగ్కి ఇది మొదటి మెట్టు అయింది. ఇప్పుడు మనము దుర్మార్గం నుంచి, అంటే అసురీ తత్వం నుంచి దైవీ తత్వంలోకి మౌల్డ్ అయ్యేటప్పుడు ఆ యూటర్న్ సిచ్యువేషన్ అంటూ ఒకటి ఉంటది. ఇప్పుడు మనం చాలా జన్మలు తీసుకున్నాం, చాలా జన్మలు తీసుకున్నాం, చాలా జన్మల్లో దుర్మార్గాల్లో ఉన్నాం, హింసించాం, బాధించాం, రకరకాలుగా ఈ భూమి మీద ఎన్ని రకాల హింసలు చేయొచ్చు అన్ని రకాల హింసలు చేశాం. ఓకే, చేసి 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 ఏదో ఒక క్షణంలోన, ఏదో ఒక జన్మలోన ఇంకా చాలు, నేను చేయను, మనం చేసిన హింసే మనకి విరక్తిని కలిగిస్తుంది. అది యూటర్న్ పాయింట్. ఇలాగా మనం చరిత్రలో చదువుకున్నాం. అశోకుడు కళింగ వార్, ఎన్ని యుద్ధాలు చేస్తాడో, మౌర్య ఎంపైర్, అశోక చక్రవర్తి అయ్యేంత వరకు ఎంత మందినైనా సరే చంపడానికి వెనుకాడు. కళింగ యుద్ధం జరుగుతుంది. ఆ కళింగ యుద్ధంలో లక్షల మంది శవాలు, రక్తపాతం, అవన్నీ చూసి ఆయనకి ఆ క్షణం ఒక్క హృదయంలో ఒక ఒక ఏంటిది, ఒక జర్క్ లాగా వస్తుంది. నేను రాజుగా ఉండడానికి ఇంత విధ్వంసం చేశానా, షాక్ అవుతారు ఆయన. అక్కడి నుంచి ఆయన హింసా ప్రవృత్తి నుంచి అహింసలోకి వస్తారు, బుద్ధత్వాన్ని స్వీకరిస్తారు, రాజ్యంలో రాజ్య ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తారు. యుద్ధాలు ఇంకా చాలు, యుద్ధం చేయను, ప్రాణాల్ని కోల్పోవడం కాదు ప్రాణాల్ని నిలబెట్టాలని యూటర్న్. ఆ జన్మలో ఆ సిచ్యువేషన్ ఆయనకు ఒక యూటర్న్ అయింది. ఇప్పుడు అర్జునుడి యొక్క ఆత్మ ప్రణాళికలోన ఈ కురుక్షేత్ర సంగ్రామ యుద్ధం ఒక యూటర్న్ పాయింట్ అన్నమాట. ఇక్కడ లెర్నింగ్ కోల్పోతే మళ్ళీ మళ్ళీ ఆ లెర్నింగ్ కోసము మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఈ పని చేయడానికి కుతూహలం ఉంటుంది. అది చెయ్యనంత వరకు అది పరిపూర్ణం అవ్వదు. కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికింది, చేసేసేయి, చేసేసి ఇంక చేయడం మాని, ఈ కర్మని జ్ఞానంగా మార్చేసుకో అనే గైడెన్స్ ఇస్తున్నారు. ఇస్తూ, ఓ కౌంతేయ, మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పూర్వాకృత స్వాభావిక కర్మలచే, సంస్కారములచే బంధింపబడి తత్ప్రభావమున నీవు అవసుడవై చేయుదవు. కొన్ని కొన్ని మూవీస్ లో అంటారు చూసారా, నువ్వు చేస్తావురా, చేస్తావు, నాకు తెలుసు నువ్వు చేస్తావు అంటే, నేను చంపడం ఏంటి, నేను ఎలా చేయడం ఏంటి, నేను చేయనుగాక చేయను అంట. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మనకే తెలియకుండా ఆవేశపడిపోతుంటాం. నేను సౌమ్యంగా ఉండాలి, నేను మధురంగా మాట్లాడాలి, నేను భావపూర్తి ఏంటిది, భావావేశంతో మాట్లాడకూడదు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. ఆ లెర్నింగ్ మెల్లమెల్లగా తీసుకుంటూ ఉంటాం. నేను ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు తెలియకుండానే ఆవేశపడిపోతాం. ఎంత ఆవేశపడతామంటే మన ఆవేశం, నాలో ఎంత ఆవేశం ఉందా అని మనకే ఆశ్చర్యం కలిగేంతగా ఆవేశపడతాం. ఎందుకు? ఎందుకంటే పూర్వజన్మ సంస్కారములు, మనం ఏది వద్దనుకున్నా ఏది చేయమనుకున్నా ఆ సంస్కారములు మన చేత ఆ పని చేయిస్తాయి. ఆ సంస్కారం మారనంత వరకు ఇక్కడ మన ప్రవృత్తి మారదు. మూవీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనుకోవద్దు, కానీ మనకు బాగా అర్థమవుతుందని. అరవింద సమేత వీరరాఘవ అనే మూవీలోన జూనియర్ ఎన్టీఆర్ ఫారెన్ నుంచి వస్తాడు. ఆ సీమలోనే పెరగడు. ఆ తన్నుకోడాలు కొట్టుకోడాలు ఆయనకి అసలు ప్రాక్టీసే లేవు. వస్తున్నప్పుడు తండ్రిని వాళ్ళందరినీ చంపిన విధానం చూసి అతన్ని పొడి చేసినా కూడా ఆ ఇరిగిపోయిన కత్తినే కట్టి మొత్తం అందరినీ వేసేస్తారు అక్కడ. అలా గుండిపోతారు, ఒక స్టిల్ స్టాచ్యూలా గుండిపోతారు. అప్పుడు వాళ్ళ జేజీ వచ్చి చెప్తుంది, అందరూ నువ్వు కత్తితో చంపావు అనట్లేదురా, కత్తి నీ చేతికి మొలిచింది అంటున్నారు. యుద్ధం చేయడం మగతనం కాదు, యుద్ధాన్ని ఆపడం మగతనం అంటది. ఆ మాట ఆయనకి స్వాంతన ఇస్తుంది. అంతవరకు ఆయన లోపల ఒక బాధ, ఇంత హింస నాలో ఉందా అనే షాకు, బాధ, ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారు. ఆవిడ క్లారిటీ ఇచ్చాక
దాన్ని ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆయనకు ఒక రిలీఫ్, ఒక రిలాక్సేషన్ దొరుకుతుంది. ఎప్పుడు దొరికింది? చేశాక దొరికింది. ఆ పని చేసా ఒక్క ఒక ఛాన్స్ అంటాం కదా, ఆ ఒక్క ఛాన్స్ యూజ్ చేసుకున్నాక ఆ రియలైజేషన్ స్ట్రాంగ్ అవుతుంది. పరివర్తన రావడానికి ఒక సందర్భము కారణమవుతాది. అలాగా పూర్వ మోహ ప్రభావమున ఇప్పుడు కొత్తగా ఆ, చెయ్యకూడదు ఇలా ఇవన్నీ అనిపిస్తున్నాయి. అంటే అలా అది కూడా మోహం అంటున్నారు. ఎందుకంటే సత్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నావు. దివ్యత్వం వైపు వెళ్ళడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏది కూడా ప్రేరేపిస్తున్నట్టు కాదు, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ చెప్పేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం మనం కామ్ డౌన్ అవ్వాలి. కరెక్ట్గా చెప్పాలంటే మన ఆవేశాన్ని, కావేశాన్ని, పరిమిత విశ్వాసాలను అన్నిటినీ పక్కన పెడితేనే అర్థమవుతుంది. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఎదిగి వచ్చిన వాళ్లే. అందుకే వాళ్ళ అనుభవాన్ని మనకు అందిస్తున్నారు. ఇవి మన జీవితంలో కూడా మనకు అనుభవమే. కొన్ని సందర్భాలు మనల్ని కుదిపేస్తాయి, అక్కడి నుంచి మనలో ఒక మార్పు వస్తుంది. ఆ ఆ మార్పు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్ అంటే మామూలు స్ట్రాంగ్ కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చచ్చిన పని చేయను రా బాబు అంటాం. అది యూటర్న్ పాయింట్ అనమాట. ఆ విషయానికి సంబంధించి ఆ సంస్కారాన్ని మార్చడానికి. అలాగా మోహ ప్రభావంలో నీవు చేయుటకు ఇష్టపడిన కారణం, నేను చెయ్యనండి చేయను, నాకు ఇది హింసగా ఉంది, నేను చెయ్యను, ఈ పని నేను చెయ్యను, ఇష్టపడిన కర్మను కూడా నీ పూర్వాకృత స్వాభావిక కర్మలచే సంస్కారం నీ స్వభావంలో ఏ సంస్కారాలు ఉన్నాయో పూర్వజన్మ వాసనల కారణంగా, పూర్వజన్మ సంస్కారముల కారణంగా, తత్ప్రభావమున ఆ ప్రభావం కారణంగా నీవు అవసుడివై చేయుదువు. మన ప్రమేయం లేకుండా మనం చేసేస్తాం. ఓకే. 61. అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయచేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నారు. అంటే మన ఆత్మలో ఉన్న గుణాన్ని ఆ సిచ్యువేషన్తో మనల్ని మన మనకు తెలిసేటట్టుగా చేస్తున్నారు. దిస్ ఈజ్ యూ అంటే మనం ఏంటి, నేను ఇది కాదు, నేను ఇది కాదు, ఇది నా గుణం కాదు, నేను మంచిదాన్ని, నేను దుర్మార్గురాల్ని కాదు, ఇవన్నీ మనం అనుకున్నామా లేదా? మన దుష్కర్మలు చూడనంత వరకు మన జీవితంలో మనం పడుతున్న ప్రతి సమస్యని కూడా, అంటే వీడు నాకు బాధనిచ్చాడు, వాడు నాకు బాధనిచ్చాడు, నేను ఎంత పద్ధతిగా ఉన్నా కూడా, ఎంత చక్కగా ఉన్నా కూడా, ఎవరిని ఒక్క పల్లెత్తి మాట అనకపోయినా కూడా నేను ఇన్ని మాటలు వినాల్సి వస్తుంది, నేను చాలా మంచిదాన్ని అనే భ్రమలో మనం ఉన్నామా లేదా? ఈ భ్రమ ఎందుకు కల్పించారు? ఈ భ్రమ ఎందుకు వచ్చింది? మంచితనంతో ఎవరిని బాధింపని స్వభావంతో ఉన్నవాడికి బాధ కలిగితే ఎలాగుంటుందనేది అనుభవం అవ్వద్దు? ఈ అనుభవం మనలో ఎంత మార్పుని తీసుకొచ్చిందండి? ధ్యానానికి వచ్చాం, ధ్యానం చేసాం, సద్గురూస్ మూమెంట్కి వచ్చాం, కర్మలు చూసుకున్నాం, క్షమాపణ అడుగుతున్నాం, క్షమాగుణాన్ని పెంచుకుంటున్నాం. ఇంకేం మార్చుకోవాలి, ఇంకేం మార్చుకోవాలి, గుణం చూపించు, దుర్గుణం చూపించు, ఇంకా చూపించు, రేపేం జరగబోతుందో చూపించు, ఇంకా మారుస్తా, ఇంకా మారుస్తా, ఇంకా మారుస్తానే తపన వచ్చిందా లేదా? దీనంతటికి మూలం ఎక్కడ పడింది? నాంది ఎక్కడ పడింది? నేను మంచిదాన్ననే భ్రమలో నేను ఉన్నప్పుడు పడింది. కానీ నేనెంత మంచిదాన్న నా దుష్కర్మలు చూసుకుంటే నాకు అర్థమైంది, బాబోయ్ ఈ భూమి మీద నా అంత దుర్మార్గాలు ఇంకో దాయి ఉండదు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దేవాత్మ స్వరూపులు, దివ్యాత్మలు, వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలరా ఆయన అన్నంత రియలైజేషన్ రావాలి అంటే నేను మంచిదాన్ని అనే భ్రమలో నేను ఉండాలా వద్దా? నా స్వభావం నాకు తెలియదు, నా గతం నాకు తెలియదు, నా స్వధర్మం నాకు తెలియదు. తెలియనంత వరకు నేనే భ్రమలో ఉన్నా? తెలిసిన తర్వాత భ్రమ తొలగిందా లేదా? ఈ భ్రమలో ఉండడం నాకు సహాయం చేసిందా లేదు? ఇది పాయింట్. శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణులు, శరీర రూప యంత్రములను అంటే శరీరంలో ఉన్న జీవాత్మలన్నీ కూడా
ఆ అధిరోహించిన ప్రాణులన్నీ కూడా ఈ భ్రమలో ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకుంటాయి అంటే మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నారు. అంటే నా కర్మఫలాన్ని నేను అనుభవించాలనుకుంటున్నా. నేను అనుభవించాలనుకున్నప్పుడు నేను జీరోలో ఉండాలా లేదా? ఇప్పుడు నా గత జన్మలన్నీ నాకు గుర్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ జన్మ స్టార్ట్ అయినాక, నేను తల్లి కడుపు నుంచి బయటికి వచ్చాక, ఈ జన్మ ప్రారంభమైనాక నా గత జన్మలన్నీ నాకు గుర్తున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 జన్మలు, ప్రతి జన్మ నాకు గుర్తుందా అనుకుందాం. ఈ జన్మను నేను కొత్తగా ఆరంభించగలుగుతానా? నేను కొత్తగా ఉండగలుగుతానా? ఉండలేను. నేనేం చెప్పుకున్నాను? ఈ కర్మఫలాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తా. ఆ కర్మఫలాలన్నిటినీ, ఆ పనులన్నిటినీ జ్ఞానంగా మార్చాలి. దాన్ని జీరో చేసేయాలి. ఇప్పుడు మనం ప్రణాళిక వేసుకున్నప్పుడు పుణ్యకర్మలు పాపకర్మలు రెండు తెచ్చుకుంటాం కదా. స్వాంతన కోసం పుణ్యకర్మలు తెచ్చుకుంటాం, లర్నింగ్ కోసం పాపకర్మలు తెచ్చుకుంటాం. అది లర్నింగ్ గా మారాలి అంటే వారి వారి కర్మలను అనుభవింపజేయడానికి భ్రమింపజేస్తుంటాను. ఒక ఉన్నతమైన, ఒక ప్రశాంతమైన, ఒక మంచి వ్యక్తికి కష్టం వస్తే ఎలాగుంటాది అని నాకు తెలియాలి అంటే నేను మంచిదాన్ని అనే భ్రమలో నేను ఉండాలి. ఎందుకంటే నా కర్మఫలాన్ని నేను అనుభవించాలి అంటే నేను ఇలా ఉంటేనే నేను అనుభవిస్తాను. ఆ పెయిన్ యొక్క తీవ్రత నాకు అర్థమవుతుంది. ఆ తీవ్రతతో నేను దాన్ని జ్ఞానంగా మార్చడానికి నాలో ఒక పట్టుదల వస్తుంది. ఆ పట్టుదలతో నేను ముందుకెళ్తాను. కరెక్ట్గా చెప్పాలంటే పుల్ బ్యాక్ కార్లు అండి. పిల్లలు ఆడుకుంటారు పుల్ బ్యాక్ కార్లు. అది ముందుకు దోస్తే వెళ్దు. దాన్ని కొంచెం ఒక ఏమంటామో ఒక 10 సెంటీమీటర్లు వెనక్కి లాగేమనుకోండి, కిలోమీటర్ ముందుకు వెళ్తుంది అది. అలాగా ఈ భ్రమ 10 సెంటీమీటర్లు వెనక్కి లాగుతారు మనల్ని. ఆ వెనక్కి అయితే మనం ముందుకెళ్తాం, ఇంకా ఆగకుండా ముందుకెళ్తాం. అది భగవంతుడు మనల్ని ఆ విధంగా కూడా మోటివేట్ చేస్తున్నారు. నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, దేవుడే లేడు అనే స్థితికి వెళ్ళిపోతాం. కానీ ఈ కష్టానికి, ఈ బాధకి కూడా నీ కర్మఫలము నీకు అర్థమైనట్టుగా నేను చేస్తున్నానే తప్ప, నువ్వు ఎదగడానికి ఇది కూడా నేను చేస్తున్న హెల్పే తప్ప ఇంకోటి కాదు. ఉన్నది ఉన్నట్టుగా చూడడం నేర్చుకో. ఏది ఎలా ఉందో, ఈ సృష్టిలో పరమాత్మ తత్వం ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ అలాగా బల్లగుద్దినట్టు చెప్పేస్తున్నారండి మనకి. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే కాదనట్లా, బట్ ట్రై చేయండి. అందుకు ఈ ఈ భ్రమ. అందుకు ఎంత భ్రమలో ఉంటే అంత అవగాహన వస్తుంది. ఆ అవగాహన వైపు మన దృష్టి ఉండాలి గాని, ఎప్పుడైతే మన దృష్టి అవగాహన వైపు వెళ్ళిపోతాదో భ్రమ మాయమైపోతుంది. ఇప్పుడు ఎవరినైనా అడగమని నేను మంచిదానంటే లేదండి నేర్చుకుంటున్నానంట, మొగమాటం లేకుండా అంట. నేనేంటో నాకు తెలుసు, నాకు అర్థమైంది, కాబట్టి నేను ఒప్పుకోలేను, సారీ అని కరెక్ట్ చెప్తా. ఎందుకంటే నా లెక్క నాకు అర్థమైంది. ఇప్పుడు నన్ను భ్రమింపజేయాల్సిన అవసరం లేదు. ఏదైనా కొత్త లెసన్ నేర్పించాలంటే మళ్ళీ ఫస్ట్ ఒక మాయ వస్తుంది, ఒక భ్రమ వస్తుంది. ఆ లెసన్ నేర్చుకున్నప్పుడు ఓహో, అందుక ఇది అంటే తుఫాను ముందు నిశ్శబ్దం లాగా అనమాట. ఓకే, అది 61వ శ్లోకం. అంటే లర్నింగ్ వైపు తిప్పడానికి, భగవంతుడు లర్నింగ్ వైపు తిప్పడానికి కొన్ని భ్రమల్లో మనకి కొంతకాలం ఉంచుతారు. అర్థమైందా? మన బాధితుడు ఏ స్టేజ్లో ఉన్నాడో, ఎటువంటి దివ్యత్వం, ఎటువంటి అమాయకత్వంలో ఉన్నాడో మనల్ని ఆ అమాయకత్వంలో ఉంచి వాడికి మనం ఎలాంటి బాధని ఇచ్చామో ఆ బాధ మనం అంటే మన కర్మఫలాన్ని అనుభవిస్తూ కూడా మనం లెర్నింగ్ వైపు తిప్పే సిచ్యువేషన్లో మనల్ని ఉంచుతారు. ఇంత ప్రణాళిక వేస్తారండి, ఇంత హెల్ప్ చేస్తారు, ఇంత మార్గదర్శకత్వం చేస్తారు. 62. ఓ భారత అర్జున, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజుచ్చుము. ఏమైనా గాని మాయనుకో, జ్ఞానమనుకో, కర్మనుకో, ధూర్తుడనుకో, ఏమైనా అనుకో, అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృపచేతనే పరమ శాంతిని,
శాశ్వతమైన పరమపదము పొందగలవు. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అతని కృప అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకు విశ్వాసం లేకపోతే ఆయన కృప చూపించట్లేదా? చూపిస్తున్నారు. మనం ఎలాగైతే మన పుట్టిన పిల్లల్ని, ఇద్దరుని ముగ్గురుని, మన సంతానాన్ని సమానంగా చూస్తామో, ఒకడి మీద ఎక్కువ ప్రేమ, ఒకడి మీద తక్కువ ప్రేమ ఇలా లేకుండా అందరినీ సమానంగా చూస్తాము. బాధ పెట్టేవాడు, బాధపడేవాడు, ప్రేమించేవాడు, ఇలా రకరకాలుగా ఉంటారు. మన సంతానంలో కూడా రకరకాల స్వభావాలు ఉంటాయి. అయినా కూడా నా బిడ్డే కదా, నా బిడ్డ కదా, పోనీలే, తెలుసుకుంటాడులే, తెలుసుకున్న రోజు వాడికి అర్థమవుతుందిలే అని క్షమిస్తామా లేదా? వాళ్ళ మీద కృప చూపించమా? అన్నా నన్ను కొడతావా, నన్ను అంటావా, ధూర్తుడా, దుర్మార్గుడా, పో ఇంట్లోంచి బయటికి అని తోసేస్తామా? లేదు కదా. క్షమిస్తాం కదా, అర్థం చేసుకుంటాం కదా. అలానే భగవంతుడు, అలానే లెక్క. అందుకే అన్ని విధములుగా పరమేశ్వరనే శరణజొచ్చుము అంటే దైవాన్ని పట్టుకో, ఆయన నేర్పించిన ధర్మాన్ని విడవకు. ధర్మాన్ని విడకు, ఎన్ని కష్టాలైనా రాని ధర్మాన్ని విడవకు. ఆ ధర్మం మనల్ని విశ్వాసంలో ఉంచేటట్టుగా చేస్తుంది. ఏది హింస, ఏది అహింస అనే అవగాహన ఎప్పుడూ కోల్పోకు. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఆ దైవం యొక్క కృప నీకు హెల్ప్ చేస్తుంది. పరమ పదము అంటే ఆ పరమానందాన్ని పొందడము, అనుభవించడము, ఆ పరమానందం వైపు, ఆ పరమాత్మ స్థితి వైపు వెళ్ళడం అనేది ఈజీ అవుతుంది. ఆ మార్గం సుగమం అవుతుంది, సులభం అవుతుంది. పరమాత్మ స్థితికి వెళ్ళే మార్గము పరమపదము. ఆ ఆ మార్గం మనకి ఈజీ అవుతుంది విశ్వాసం వల్ల. అన్ని విధములుగా ఆ పరమేశ్వరనే శరణజొచ్చుము. ఆయన పట్ల విశ్వాసము, ఆయన నేర్పించిన ధర్మము. ఏ పరిస్థితుల్లో కూడా దాన్ని విడవకు, విడవకు, విడవకు. ఈ విధముగా 63 ఈ విధముగా అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకిష్టమైన రీతిగా ఆచరింపుము. ఏం చెప్పాలి అంత చెప్పా. అత్యంత రహస్యమైన జ్ఞానము. ఇప్పుడు పరమాత్మ వేసే ప్లానింగు, ఆయన ప్లే, స్క్రీన్ ప్లే, డైరెక్షను, యాక్షను ఇవన్నీ మనకు చెప్తారా? చెప్తే మనకు అర్థమవుతుందా? ఒక 4 సంవత్సరాల ముందు చెప్పమనండి, దేవుడి మీద నాకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది. అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నావు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి రెడీగా ఉన్నావు కాబట్టి నువ్వు కరుణతో ఉన్నావు. పక్కవాడి ప్రాణం, ప్రాణం యొక్క విలువ నీకు అర్థమైంది. అందుకు చెప్తున్నా, రహస్యమైన జ్ఞానాన్ని అందించా. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు, నీలో సంశయాలన్నీ తొలిగాయి. అందుకని ఈ రహస్యమైన ఈ ప్లానింగ్ కూడా చెప్పాను అని చెప్తూ, నేను నీకు అందించి తిని, ఇప్పుడు నీవు ఈ పరమగోప్యమైన జ్ఞానమును, ఇప్పుడు ఈ అతిరహస్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించు, అవగాహన చేసుకో, డైజెస్ట్ చేసుకో, అరిగించుకో, ఇంకించుకో. ఈ జ్ఞానం నువ్వుగా మారిపో. మారాక యథా ఇచ్చసి తదాకురు అర్జున. నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. ఎందుకంటే నీకు తెలుసు నీ ప్రణాళిక ఏంటి, నీ స్వభావం ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే దృష్టి, అవగాహన ఇప్పుడు చెప్పిన విషయాల వల్ల, అంటే ఇంతవరకు చెప్పిన విషయాల వల్ల నీకు తెలిసి ఉంటుంది. కాబట్టి యథా ఇచ్చేసి తదాకురు అర్జున, నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపుము. 63 శ్లోకం అని చెప్పి 64 సమస్త గోప్య విషయముల యందును పరమగోప్యమైన నా వచనములను మరొక్కసారి వినుము. రహస్యాతి రహస్యాలను, రహస్యాన్ని, రహస్యాల్లో కల్లా రహస్యాన్ని, అంతకన్నా ఉన్నతమైన రహస్యాన్ని, అంతకన్నా దాయవలసిన రహస్యాన్ని, ఈ రహస్యాలన్నింటినీ నీకు చెప్పేశా. నీ దగ్గర ఏ విషయమూ దాయలేదు, అన్నీ ఓపెన్ అప్ అయిపోయా, అన్నీ చెప్పేశా. మళ్ళీ చెప్తున్నా విను, మరొక్కసారి వినుము. మళ్ళీ చెప్తున్నారు, నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితమును గూర్చి వచనములను మరలా చెప్పుచున్నాను.
నీవు నాకు అత్యంత ప్రియుడవు. నువ్వంటే నాకు ఇష్టమయ్యా. నీలో కరుణ వచ్చింది. ప్రాణి యొక్క ప్రాణం పట్ల విలువ తెలిసింది. ప్రాణం యొక్క విలువ తెలిసింది. నువ్వంటే నాకు ఇష్టం. అందుకని మిక్కిలి హితమును గోర్చి. కాబట్టి నువ్వు ఇంకా ఎదగాలి. ఇంకా ఎదగాలి. నీ ఆత్మలో ఆ ఎదుగుదల, ఆ దివ్య జ్ఞానం అనేది బాగా రావాలి. కరుణతో మొదలవుద్ది. తర్వాత నేర్చుకోవాల్సింది చాలా ఉంటది. ఇక్కడతో అది స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి వెళ్ళాల్సిన జర్నీ చాలా ఉంటది. జర్నీ ఎండింగ్ ఉండదు. ప్రయాణం ఉంటది. ఆ ప్రయాణం అంతా కొనసాగి నువ్వు దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందాలి. ఆ హితం, నీ హితమును గూర్చి వచనములు మరలా చెప్తున్నాను. నీకు మేలు చేసే విషయాలు, నీకు మంచి చేసే విషయాలు, నిన్ను ఒక దివ్యాత్మ స్వరూపుడిగా మార్చే విషయాలను మరలా చెప్తున్నాను అని చెప్తూ, ఓ అర్జున, నీవు నాయందే మనస్సును నిలుపుము, నా భక్తుడవు కమ్ము, నన్నే సేవింపుము, నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుచున్న మాట. ఏలనన నీవు నాకు అత్యంత ప్రియుడవు. ఏది ఏమైనా కాని దైవం మీద విశ్వాసాన్ని పెంచుకో. మనస్సునందు నిలుపుము. మనస్సు విభేదనాత్మకమైన మనస్సుకి దైవం అనే పదార్థాన్ని ఇచ్చేసాయి. దైవాన్ని ఇచ్చేసాయి. అది దైవం మీద విశ్వాసం పెట్టుకుంటది. నా భక్తుడవు కమ్ము, నన్ను విశ్వసించు. ఒక జీవుడుగా, ఒక జీవాత్మగా నా మీద విశ్వాసం పెంచుకో. భగవంతుడి మీద విశ్వాసం పెంచుకో. నన్నే సేవింపుము. ఇప్పుడు చేసే ఏ పని కూడా ఎవరి కోసమో చేస్తున్నాననే భావన తీసి, ఏ పని చేస్తున్నా పనిని దైవంగా భావించు. ఫలానా పర్సన్ లేదంటే ఫలానా ప్రాణి అది దైవమే, పరమాత్మే, అది దైవ స్వరూపమే, ఇది దైవ స్వరూపమే, అంతా దైవ స్వరూపమే అనే భావంతో ఉన్నప్పుడు ఈజీగా సేవ చేయగలుగుతాము. అందుకే నన్నే సేవింపుము. ఇక్కడ నన్నే సేవింపుము అంటే దేవుణ్ణి సేవ చేస్తే చాలు అనుకుంటాం. కానీ మానవ సేవే మాధవ సేవ అనే విషయాన్ని మర్చిపోతాం. ప్రతి ప్రాణి పట్ల అదే భావన ఉండాలి. ప్రతి ప్రాణి కూడా దైవ స్వరూపమే అనే భావన ఉన్నప్పుడు తెలిసి తెలియకుండానే మనం సేవాభావంలోనే ఉంటాం. యజ్ఞార్థ కర్మే చేస్తాం. ఏంటిది, సుకర్మ చెయ్యం, దుష్కర్మ చెయ్యం, యజ్ఞార్థ కర్మే చేస్తాం. అంటే నిష్కామంగా భగవంతుడనే భావంతో వీడు భగవంతుడిగా ఎదగడానికి వచ్చిన వాడే, నేను భగవంతుడిగా మారడానికి వచ్చిన వాడినే. మనిద్దరి మధ్యలో కలిసి వర్క్ చేసుకుంటున్నప్పుడు, కలిసి పనిచేస్తున్నప్పుడు, ఒకరినొకరు సహాయం చేసుకుంటున్నప్పుడు కలిసి ఎదగొచ్చు అనే భావన పెరుగుతుంది. సహాయం, ఒకరి ఒకరు సహాయం చేసుకోవడమే సేవ. అందుకే నన్నే సేవింపుము అంటే ఈ ఈ ఈ పాయింట్స్ ని మనం ఆయన చెప్పిన కోణం నుంచి, మనకు అర్థమైన కోణం నుంచి కాదు, ఆయన చెప్పిన కోణం నుంచి అర్థం చేసుకుంటే ఎదుగుదల చాలా ఈజీ అయిపోతుంది. నాకు ప్రణమిల్లుము, ప్రతి ఒక్కరిని గౌరవించు. ఇక్కడ నాకు 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 అంటే పరమాత్మ, పరమాత్మ అంటే సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి. సో ప్రతి ఒక్కరిని గౌరవించు. ఎవరిని తృణీకార భావంతో చూడకు, గౌరవ భావంతోనే చూడు. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడిగా మారుతావు. నీలో ఆ దైవత్వం వస్తుంది. నువ్వు దివ్యాత్మ స్వరూపుడిగా మారుతావు, భగవంతుడిగా మారుతావు. అంటే టాస్క్ ఫుల్ఫిల్ అవుతుంది, ప్రయాణం పూర్తవుతుంది. ఇది నా ప్రతిజ్ఞ. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట. వాగ్దానం ఇచ్చి మరి చెప్తున్నా, ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇలా ఉంటే ఖచ్చితంగా దైవంగా మారుతావు. ఈ వీటిని ఆచరిస్తే, ఈ శ్లోకంలో చెప్పిన స్టేట్మెంట్స్ ని ఆచరణలో పెడితే ఖచ్చితంగా మనం దైవంగా మారుతాము. ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుతున్న మాట. ఆయన మాట ఇస్తున్నారండి. పోనీ ఆయన కూడా మాట ఇచ్చి తప్పుతారంటారా? ఆలోచిద్దాం. తప్పరు కదా. కాబట్టి మనం ఆ ఆ ధైర్యంతోనైనా సరే ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ఉండడానికి ట్రై చేద్దాం. ఓకే. ఏలననా నీవు నాకు అత్యంత ప్రియుడవు. నువ్వంటే నాకు ఇష్టమయ్యా. ఒక్క అర్జునుడు అంటేనే ఇష్టమేనండి పరమాత్మకి. మనమన్నా కూడా ఇష్టమేనండో. ఇష్టం లేకపోతే
మనల్ని ఎంతవరకు తీసుకురారు ఆలోచించండి. చెప్పి 66 ఈ శ్లోకం మనకు బాగా తెలుసు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పింపుము. సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తునిగా గావించదను, నీవు శోకింపకు. శోకించకు అర్జున. ఎందుకంటే సర్వధర్మములకు అంటే సమస్త కర్మలను నాకు సమర్పించుము. ఏ పని చేసినా కూడా నాకు పరమాత్మ అవకాశం ఇచ్చారు, నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశము అనే భావంతో ప్రతి పని కూడా ఆ దైవంగా మారడానికి చేస్తున్న ఒక ప్రయత్నంగా భావించి భగవంతుడు చేయిస్తున్నాడు, భగవంతుడు అవకాశం ఇచ్చాడు, భగవంతుడి కోసం చేస్తున్నాను, నేను భగవంతుడిగా మారడానికి చేస్తున్నాను అనే ఉద్దేశంతో పనిచేయి, ధర్మాన్ని ఆచరించు. సర్వశక్తిమంతుడును సర్వాధారుడను పరమేశ్వరుడను, శక్తి ఉంది, అన్నిటికీ ఆధారంగా ఉన్న ఈశ్వరుడనైనా అంటే దైవంగా ఉన్న నన్నే శరణజొచ్చుము. అంటే ప్రతి ఒక్కళ్ళలో పరమాత్మ ఉన్నారనే అంగీకారంతో భగవంతుడికి ఏమంటాము, భగవంతుడి మీద అంత అనన్య విశ్వాసం ఉంచు. అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తిని గావించదను. ఆయన చేయి పట్టుకుంటే, ఆయన కాలు పట్టుకుంటే, ఆయన మార్గదర్శకత్వాన్ని పట్టుకుంటే పాప ప్రక్షాళన కర్మ ప్రక్షాళన అనేది ఈజీ అయిపోతుంది. ఆయన చెయ్యరు, మనం చేసుకునేటట్టుగా మనకి ఆ గైడెన్స్ ఇస్తారు, ఆ మోటివేషన్ ఇస్తారు, ఆ ప్రేరణ ఇస్తారు. మాయతో అవగాహన ఇచ్చి ఆ అవగాహనతో కర్మ వైపు వచ్చి మన తప్పు మనం స్వీకరించేటట్టుగా ఇంత గైడెన్స్ ఎవరిస్తున్నారండి? నేను హెల్ప్ చేస్తాను, నేను గైడ్ చేస్తాను, పాపం నుంచి విముక్తిని గావించదను, నేను నడిపిస్తా, ధర్మ మార్గంలో నడిపిస్తా, నన్ను నమ్ము, నమ్మితే నడిపించగలుగుతాను. నమ్మకం లేనప్పుడు వినము చూడము ఒప్పుకో. అందుకే ఒక్క విశ్వాసం ఒక్కటి నువ్వు పెట్టు, నేను చూసుకుంటా, నేను చూసుకుంటా అని ఆయన వాగ్దానం చేస్తున్నారు. నీవు శోకింపకము. నీ వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయనే శోకంలోకి వెళ్ళకు. నీ కర్తవ్యం ఏంటో దాని మీదే దృష్టి పెట్టు, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. అందుకే ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా ఆ అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాక నీ నిర్ణయం నువ్వు తీసుకో. తపస్సంపన్నుడును కానివానికిని 67 సారీ, తపస్సంపన్నుడు కానివానికిని భక్తి రహితునకును వినలే వినలేన వినవలెనని కుతూహము లేని వానికిని నీవు ఈ గీత రూప రహస్యోపదేశమును ఎన్నడను తెలపరాదు. అట్లే నాయందు దోష దృష్టి గలవానికి ఎన్నడను ఈ ఉపదేశము తెలుపరాదు. దీని అర్థం ఏంటండి? తపస్సంపన్నుడు కానివాడు అంటే నేను దైవంగా మారాలి, లేదంటే నేనేం చేస్తున్నాను, నేను ఇలా ఉన్నానేంటి, నేను కరెక్టా రాంగా మంచా చెడ్డా ఏటి అనే తపన. అక్కడ తపస్సంపన్నుడు అంటే రాత్రి పగలు కూర్చొని తపస్సు చేయడం అని కాదు, అంతరంగంలో తపన లేనివాడు. తపస్సంపన్నుడు కానివానికిని తపన లేనివాడికి, భక్తి రహితునకు భగవంతుడి మీద విశ్వాసం లేనివాడికి, వినవలనని కుతూహం లేనివానికి, వినాలి అనే ఇంట్రెస్ట్ లేనివాడికి ఈ గీతారూప రహస్య ఉపదేశమును ఎన్నడూ తెలుపరాదు. ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎప్పుడు అందించకూడదు, చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే వాడు కన్ఫ్యూజన్లోకి వెళ్తాడు. ఇప్పుడు ఇందాక విషయం ఉంది, నీ స్వధర్మాన్ని పాటించి నువ్వు హింస చెయ్యు అన్నట్టుగా ఉంది అది. అదే అవగాహన లేనోడికి వింటే కృష్ణుడే ఈ తప్పు చేయించాడు, కృష్ణుడి దగ్గరుండి చేయించాడు. మరి ధృతరాష్ట్రుడి భార్య గాంధారి ఏమంటది? నీకన్నీ తెలిసి నువ్వు చేయించావని అన్నారా లేదా?
ఎన్నిసార్లు ఆయన వార్నింగ్ ఇచ్చారు, తెలియజేశారు, ఆపే ప్రయత్నం చేశారు, ఎవరు వినలే. కానీ నువ్వు చేయించావు, నీకు తెలిసి ఇలా జరుగుతుందని నువ్వు పని కట్టుకొని చేయించావు, నా బిడ్డల చావుకు నువ్వే కారణం అని అన్నారా లేదా? అవగాహన లేనివాడు నిందిస్తాడు. అంతేకాదు, ఆవేశంతో, విపరీతమైన ఆవేశంతో, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లో ఉన్నవాడికి అర్థం కాదు. వాడి ఎమోషన్స్ తగ్గి వాడు జీరో అయినాక చెప్తే కనీసం చెవులు పొరల వరకైనా వెళ్తది. అందుకని ఈ విధంగా ఉన్నవాడు అంటే ఎదుటివాడి స్వభావానికి తగ్గట్టుగానే మనం జ్ఞానాన్ని అందించాలే గాని మనకు తెలుసు కదా అని చెప్పి ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర వాగకూడదు. సత్యం చెప్పి మార్చాలనుకోవడం కరెక్టే, కానీ అవతల వ్యక్తి ఆవేశంతో ఉన్నప్పుడు చెప్పాల్సింది సత్యం కాదు. వాడి ఆవేశం చల్లారేంత వరకు కా వాడిని డీల్ చేయాలి. అంటే డీల్ చేసే విధానం, ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుందంటే డీల్ చేసే విధానాన్ని చెప్తుంది 67 శ్లోకం. ఈ అవగాహన లేని వాడికి, ఆవేశంతో ఉన్నవాడికి, ఇంట్రెస్ట్ లేని వాడికి దగ్గర జ్ఞానం బోధించుకో, వాడికి బుర్రకెక్కదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వాడికి నచ్చేట్టుగా అర్థం చేసుకుంటాడు. దానివల్ల వాడు ఈ లెర్నింగ్కి ఇంకొంతకాలం దూరం అయిపోతాడు. ఒక విరక్తి వచ్చేస్తుంది. ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఆ సంస్థలో చేరిన వారు ఎలా ఉంటారు, ఈ దేవుడు, ఈ భగవద్గీత పట్టుకున్నవాడు భార్య బిడ్డల్ని సంసారాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇలాగా అవసరం లేని అభిప్రాయాలు వాళ్ళను కల్పించిన వాళ్ళమవుతాము. అందుకని ఏంటిది భ్రమింపజేయకూడదు అని కర్మయోగంలో ఒక శ్లోకం చెప్తారు. ఆ జ్ఞానం లేని వాళ్ళకి, అవగాహన లేని వాడికి జ్ఞానులు భ్రమింపజేయరాదు. వాడు మరలిపోతాడు, ఇంకా దూరం అయిపోతాడు, ఈ లెర్నింగ్కి దూరం అయిపోతాడు. మళ్ళీ కొంతకాలం వరకు ఈ పక్కకు రాడు. అది కొన్ని ఏళ్ళు పట్టచ్చు, కొన్ని జన్మలు పట్టచ్చు. అందుకని ఏదైనా చెప్పే ముందు నాకు తెలుసు కదా అని చెప్పి చెప్పడం కాదు, అవతల వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి కూడా మనం కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి. అది చెప్తూ ఈ గీతారూప రహస్యోపదేశం ఎన్నడూ తెలుపరాదు. అట్లే నాయందు దోషదృష్టి గలవానికి, భగవంతుడి మీద పూర్తిగా వ్యతిరేక భావం ఉన్నవాడికి పొరపాటున కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు ఇంత హెల్ప్ చేస్తాడు, నువ్వెవడి కోసం వినవు అని వాదనలు పెట్టుకోవద్దు. ఎవరి విశ్వాసం వాడిది, ఎవరి పరిస్థితి వాడిది, ఎవరి స్థితి వాడిది. స్థితికి అనుసరంగానే మనం మాట్లాడాలి తప్ప స్థితి తెలుసుకోకుండా గొడవ ఆడడానికి, నువ్వు అంటే నువ్వు రాంగు నేను రైటు అని ప్రూవ్ చేయడానికి, ఇలాగ వాదనకి, భగవంతుడి కోసం ఎప్పుడు వాదనకి దిగొద్దు. భగవంతుడు ఉన్నాడని కానీ, లేదని కానీ, విశ్వాసం ఉంచాలని కానీ, అది కానీ ఇది కానీ వాదనలోకి దిగొద్దు. నా కోసం మీరు యుద్ధాలు చేసుకోకండి, క్లియర్గా చెప్పాలంటే. నా పేరు పెట్టి మరి యుద్ధాలు చెయ్యొద్దు అని భగవంతుడు చెప్తున్నమాట, నేను కాదు. నాకు ప్రీతిని గూర్చినట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన ఒక్క నిమిషం, సారీ, ఇది 68. నాయందు పరమభక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును నా భక్తుల హృదయములలో పదిలపరచువాడు నన్నే పొందును, ఇందేమాత్రము సందేహము లేదు. నాయందు పరమ భక్తి కలిగి అంటే భగవంతుడి పట్ల అపరిమితమైన విశ్వాసం ఉండి, విశ్వాసంతో ఈ పరమ గోప్యమైన గీతా ఉపదేశమును, అతి రహస్యమైన గీతా జ్ఞానాన్ని నా భక్తుల హృదయంలో అంటే విశ్వాసం ఉన్న వాళ్ళకి పదిలపరచున పరచువాడు నన్నే పొందును. ఎవరైతే ఈ ఈ జ్ఞానాన్ని విశ్వాసం ఉన్న వాళ్ళకి తెలియచేస్తారో, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే ప్రయత్నం చేస్తారో, వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడంతటి వాళ్ళు అవుతారు అని చెప్తూ నన్నే పొందును, ఇందేమాత్రము సందేహం లేదు, ఇందులో డౌటే లేదు. ఇప్పుడు ఒక విషయాన్ని ఒకరికి చెప్పాలి అంటే ఆ విషయం మీద మనకి అవగాహన ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఉంటే కదా మనం చెప్పగలం. మనకి తెలిసిందే మనం చెప్పగలం, మనకి తెలియంది మనం చెప్పలేం. మనం తెలుసుకున్నాము అంటే, మనం ఇంకోరికి చెప్తున్నామంటే మనం తెలుసుకున్నామని అర్థం, మనకు కొద్దో గొప్ప అవగాహన అయ్యిందని అర్థం.
అలాంటప్పుడు మనం అదిగా మారాలనే కుతూహలం కూడా వస్తుంది కదా. తెలుసుకోవాలనే కుతూహలంతో తెలుసుకున్నాం. తెలుసుకున్నాక ఇది నేను అవ్వాలనే కుతూహలం వస్తుందా రాదా? అలాగా వాడు ప్రయాణం వాడు చేస్తాడు. వాడు అక్కడతో ఆగిపోడు, తెలుసుకొని ఆగిపోడు. గీతా జ్ఞానాన్ని తెలుసుకొని ఆగిపోడు, దాన్ని ఆచరించడానికి ట్రై చేస్తాడు. ఇంకొంచెం ఆచరించాలి, ఇంకొంచెం ఆచరించాలి. ఆ తపనతో వాడు కూడా ఆ దైవ పదార్థంగా మారుతాడు. అందుకే సందేహం లేదయ్యా, ఇది జరిగిద్ది. అంటే చెయ్యి నేను చెయ్యిస్తానో లేకపోతే ఇంకోటని కాదు, అది సహజంగా అలా జరిగిపోతుంది, ఆటోమేటిక్గా జరిగిద్ది. కుతూహలం అనేది రానంత వరకే, వచ్చిన తర్వాత అది దాని మెట్టది వేసుకుంటూ వెళ్ళిపోద్ది, దాని దారి అది వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. నాకు ప్రీతిని గూర్చినట్టి కర్మలను ఆచరించు మనుష్యులలో అతనిని మించిన భక్తుడెవ్వడునూ లేడు. అంటే భగవంతుడికి నచ్చిన పని చేయడం ఏంటి? ధర్మంలో ఉండడం, హింసించకుండా ఉండడం. భగవంతుడికి ఏం నచ్చుతుందండి? హింస చేయకుండా ఉండి చాలు బాబు, ఏం చేయక, హింస చేయకంతే. అదే కదా, అదే ఆయనకి నచ్చిన పని. ఇప్పుడు అర్జునుడు హింస చేయనన్నారు కాబట్టి ఇంత నాలెడ్జ్ ఇచ్చారు, అవునా కదా? కర్మలను ఆచరించి మనుష్యులలో అతని మించిన భక్తుడు ఎవడూ లేడు. అతనికి విశ్వాసం ఉంది, ఎందుకంటే తోటి ప్రాణిని తనలాగా చూడగలుగుతున్నాడు. అందుకని భగవంతుడి మీద అతనికి విశ్వాసం ఉంది, అందుకని అతను భక్తుడు. అంతేగాక అతని వల్లే గాని, అతనిని మించిన గాని నాకు ప్రియమైన వాడు భూమండలమున మరి ఒకడెవ్వడును భవిష్యత్తులోనూ ఉండబోడు. అంటే అంతగా ఇష్టపడతాను దైవంగా మారడానికి ప్రయత్నించిన వాడిని, ఆ దివ్యత్వాన్ని అర్థం చేసుకున్న వాడిని, అర్థం చేసుకున్న దివ్యత్వాన్ని ఆ విశ్వాసం ఉన్నవాడికి చెప్పే ప్రయత్నం చేసిన వాడిని, అంటే తాను ఆచరిస్తూ పక్కవాడు ఆచరించేటట్టుగా మోటివేట్ చేస్తూ, అలాగని మళ్ళీ తన ఆచరణని వదిలేసేవాడు కాదు, మళ్ళీ తాను కూడా ఆచరిస్తూ ఉండేవాడు భగవంతుడికి నచ్చుతాడు అని చెప్తున్నారు. చెప్తూ 70 ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతా శాస్త్రమును పఠించువాడు జ్ఞాన యజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. ధర్మయుక్తమైన అంటే ధర్మాన్ని బోధించే మన సంవాద రూపము, మన ఇద్దరు డిస్కషన్, అర్జున కృష్ణ డిస్కషన్ అయిన ఈ గీతా శాస్త్రము పఠించువాడు జ్ఞానయోగము ద్వారా, అంటే తను జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, తనలో జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకుంటాడు. కర్మయోగంతో మొదలవుతాడు, జ్ఞానిగా మారుతాడు. జ్ఞానయోగము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. అంటే పరమాత్మ ఎంతటి జ్ఞానవంతుడయ్యారో నేను అంతటి జ్ఞానవంతుడిని అవ్వాలి అని చెప్పి ఆ పరమాత్మ తత్వాన్ని మళ్ళీ మరలా 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 ఇంకా 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 తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తాను కూడా అలా అవ్వాలని ట్రై చేస్తాడు, అంత జ్ఞానవంతుడు అవ్వడానికి ట్రై చేస్తాడు. అందుకే జ్ఞానయోగము ద్వారా జ్ఞానాన్ని పొందుతూ, అంటే ప్రతి కర్మని జ్ఞానంగా మారుస్తూ, ఇంకా పరమాత్మ అంత జ్ఞానం నాకు కావాలి, నేను అంత జ్ఞానవంతుడిని అవ్వాలి అని చెప్పి అదే తపనతో తన ప్రయాణం తను చేస్తూ ఉంటాడు. శ్రద్ధారహం 71 శ్రద్ధ ఆదరములు గలవాడు, శ్రద్ధాధరములు గలవాడును దోష దృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించి వారు ఉత్తమ లోకాలను పొందుదురు. అయితే ఈ గీతా జ్ఞానాన్ని చెప్పేటప్పుడు విని కూడా వినడం వల్ల కూడా శ్రద్ధతో మళ్ళీ ఎలాగా, ఆ శ్లోకం విన్నాము, లేదంటే ఏదో వీడియో విన్నాము, ఏదో ఆడియో విన్నాము, ఇదేంటిది ఈరోజు ఇన్ని శ్లోకాలు చదవాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని ఒక యాంత్రికంగా చేసేది కాదు. శ్రద్ధ ఆదరము అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, శ్రద్ధ ఉంది, దోష దృష్టి లేదు, తప్పు పట్టే మనస్తత్వం లేదు, తప్పు చేసే మనస్తత్వం లేదు, తప్పు పట్టే మనస్తత్వం లేదు, అంటే హింసా ప్రవృత్తి లేదబ్బా, లేనివాడైన మనుష్యుడు. ఈ మూడు క్వాలిటీస్ ఉన్నవాడు గీతా జ్ఞానాన్ని వినడం వల్ల కూడా పాప విముక్తుడై, అంటే నేను ఈ తప్పు చెయ్యకూడదు అనే నిర్ణయం తీసుకుంటాడు. ఇక మీదట నేను పాపాలు చేయకూడదయ్యా, నేను తప్పులు చేయకూడదయ్యా అని తనకి తాను ఒక మోటివేషన్ ఇచ్చుకుంటాడు. ఆ మోటివేషన్తో వల్ల తప్పులు చేయడు, కుదిరితే మంచి పని చేస్తాడు, లేకపోతే లేదు.
అందుకే పుణ్యకర్మలను అనుభవించే వాళ్ళు వెళ్ళే లోకాలకి, అంటే పుణ్యలోకాలు ఉంటాయి కదా, స్వర్గాది లోకాల్లోకి వెళ్తాడు. అంటే ఆ జీవితం, ఆ జన్మ ముగిశాక స్వర్గాది లోకాల్లోకి వెళ్తారు. ఓ పార్థ, ఈ గీతా శాస్త్రమును, సారీ మాస్టర్స్, డిస్టర్బెన్స్ వస్తుంది. 72వ శ్లోకం అడుగుతున్నారండోయ్, మనల్ని అందరినీ అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు చూడండి. పార్థ, ఈ గీతా శాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఒకే మనసుతో ఏకాగ్రతతో విన్నావా? ఓ ధనంజయ, అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అజ్ఞానం వల్ల, సత్యం తెలియకపోవడం వల్ల, తెలియనితనం వల్ల నీలో వచ్చిన ఈ మోహము నశించిందా? హృదయం శాంతించిందా? నా హృదయం అతలావితలమైపోతుంది, నాకేం చేయాలో తోచట్లేదు, నన్ను నేను కోల్పోతున్నాను, ఇలాంటి స్వభావం నాది కాదు, అయినా నేను ఇలా ఉన్నాను, నాకేం చేయాలో తోచట్లేదు, నీవు నా గురుడవు, నేను నీ శిష్యుడను, శరణాగతులను, నాకు మార్గాన్ని నిర్దేశించు అని అర్జునుడు అడుగుతారు కదా సాంఖ్యయోగంలోన. ఇప్పుడు నీ శోకం చల్లారిందా? నీ హృదయతాపం తీరిందా? చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా విన్నావా? అర్థమయ్యిందా? నీ బాధ తీరిందా? నీ మోహం, మోహం వల్ల వచ్చిన అజ్ఞానం వల్ల వచ్చిన మోహము నశించిందా అని అర్జునుడిని కృష్ణుడు ప్రశ్నిస్తున్నారు. దానికి అర్జునుడు, మన అర్జునుడు 73వ శ్లోకం, అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది. మీ ప్రేమతో, మీ కృపతో, మీ జ్ఞానంతో మోహాన్ని, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వచ్చాను. తెలియని, ఇప్పుడు వరకు నాకు ఏ విషయాలు తెలియదో తెలియని విషయాలన్నీ తెలుసుకున్నా కాబట్టి మోహం తొలగింది. స్మృతిని పొంది తిని నా బుద్ధి మళ్ళీ పనిచేస్తుంది. ఇప్పుడు సంశయరహితుడనైతిని, నా డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి, సంశయాలన్నీ తీరిపోయాయి. కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. కాబట్టి ఏం చెప్తుంది వింటా. ఇందాకేమన్నారు? యథా ఇచ్చేసి తదాకురు అర్జున, నీకు నచ్చినట్టు నువ్వు చేయవయ్యా, నేను చెప్పాల్సింది చెప్పా, నువ్వు ఎన్నన్నా ఇది ఇలా జరుగుతుంది, నీ స్వభావం ఇది కాబట్టి ఇలా జరుగుతుంది, అన్ని సమస్తం కర్మ సిద్ధాంతం, భక్తి యోగం, జ్ఞాన యోగం, చెక్కింగు, సెల్ఫ్ చెక్కింగు, గుణాలు, గుణతత్వము, గుణ విభేదము అన్ని చెప్పారు. చెప్పేసి నీకు నచ్చినట్టు నువ్వు నిర్ణయం తీసుకో, ఇప్పుడు మొత్తం నీకు తెలిసింది కదా, ఇప్పుడు నేను నీకోసం ఏం ప్లానింగ్ చేయక్కర్లా, నువ్వు డిసైడ్ చేసుకుంటావు, నువ్వు ప్లాన్ చేసుకుంటావు, నిన్ను లీడ్ చేసుకుంటావు, చేసుకో అని వదిలేశారు. అర్జునుడు ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఎలా చెప్తే అలా వింటా, మీ మార్గదర్శకత్వంలోనే నేను ఉంటా. ఎందుకంటే జరుగుతున్నది మాత్రమే నేను తెలుసుకోగలను, నేను చూస్తున్నది నా ముందు జరుగుతున్నది మాత్రమే నాకు అర్థమవుతుంది, కానీ నా వెనక జరిగింది, తర్వాత జరగబోయేది, ఇవన్నీ కూడా మీకు తెలుసు. నేను కాలంలో ఉన్నా, మీరు కాలాతీతులు, కాలానికి అతీతంగా ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోతోంది అనేది మీకు తెలుసు, మీరు అంచనా వేయగలరు, దానికి తగ్గట్టుగా నాకు సలహా ఇవ్వగలరు, నాకు మార్గదర్శకత్వం చెయ్యగలరు. కాబట్టి మిమ్మల్ని ఫాలో అవుతా. మళ్ళీ మాట ఇచ్చారు అర్జునుడు. కనుక నీ ఆజ్ఞను తలదాల్చదను. డౌట్స్ క్లారిఫై అయ్యాయి. అంటే అంతకుముందు ఏమన్నారు? కృష్ణ, మనం ఆ తప్పు చెయ్యొద్దు, వాళ్ళు చేస్తున్నారని మనం చెయ్యొద్దు, మనం తెలిసి ఈ పొరపాటు చెయ్యొద్దు, మన ఇద్దరము చెయ్యొద్దు అన్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? నా డౌట్స్ క్లారిఫై అయ్యాయి, నా సంశయాలు తీరాయి, నా స్మృతి వచ్చింది, నా బుద్ధి పని చేస్తుంది, నా మోహం తొలగింది, ఇప్పుడు మీరేం చెప్తే అది ఫాలో అవుతా, నీ ఆజ్ఞను తరదాల్చదను అని పూర్తి అంగీకారంలోకి వచ్చారు. అంటే భగవంతుడి మీద విశ్వాసము, అంతరాత్మ మీద విశ్వాసం పెరిగినప్పుడు మనం మార్గదర్శకత్వంలో ఉంటాము, ఆ మార్గదర్శకత్వాన్ని కోరుకుంటాము. ఎందుకంటే నిన్న, నేడు, రేపు 3 తెలిసిన వ్యక్తితో అనుసంధానమైనప్పుడు మనల్ని కంగారు పెట్టకుండా, మనల్ని భయపెట్టకుండా, సౌమ్యంగా విషయాన్ని తెలియజేసి మనం మనల్ని మనం ఉద్ధరించుకునేటట్టుగా ఈజీగా చేయగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ డీలింగ్ చేశారు, వాళ్ళకి ఆ అనుభవం ఉంది. ఆ అనుభవ జ్ఞానాన్ని మనకు అందిస్తూ మన జీవితాన్ని మనం ఈజీగా, ప్రతి పరిస్థితిని కూడా ఈజీగా డీల్ చేసే ఆ సమర్థతని మనకిస్తారు. అందుకని నీ ఆజ్ఞను తలదాల్చదను, మీరే చెప్తే చేస్తానంట అర్జునుడు.
ఒప్పుకుంటారు. ఇక్కడతో అర్జున కృష్ణ సంవాదం పూర్తయింది. ఇదంతా కేవలం అర్జునుడు కృష్ణుడే చూస్తున్నారు, వింటున్నారా? మన సీసీటీవీ కెమెరా గారు ఉన్నారు. సంజయుడు, సంజయుడికి వేదవ్యాసులు వారు దివ్య దృష్టి ఇచ్చారు కదా. ఆయన ఇదంతా విని విపరీతమైన పరమానందానికి లోనయ్యారు. ఆయన మనోభావాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు 4 శ్లోకాల్లోని. సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నారు. సంజయుడు పలికెను ఈ విధముగా, 74వ శ్లోకం. సంజయుడు పలికెను ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునకును మధ్య జరిగిన సంవాదమును వింటిని. వాసుదేవుడికి అర్జునుడికి వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన సంవాదాన్ని, డిస్కషన్, ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ విన్నాను. అది అద్భుతమైనది. ఆ సంవాదం అద్భుతమైనది. తనువు పులకింపజేసింది, చేయునది. తనువు అంటే ఒక పరమానందాన్ని, ఒక ఆనందానుభవాన్ని శరీరం కూడా ఫీల్ అవుతుంది. మనసే కాదు, హృదయమే కాదు, శరీరం కూడా ఫీల్ అవుతుంది. వేద వ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందిన వాడై, ఇంత అదృష్టాన్ని నాకు ఎవరిచ్చేయ్యారయ్యా అంటే వేదవ్యాసుడు ఇచ్చారు. అంటే మనకి ఒక హెల్ప్ చేసిన వాడు, మనకు ఒక అదృష్టాన్ని ఇచ్చిన వాడిని గుర్తుంచుకోవాలి. మనకు ఒక మార్గదర్శకత్వం చేసి మనకు ఒక జ్ఞానాన్ని అందించిన వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అది మన బిడ్డ కావచ్చు, మన గురువు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు. ఆ విషయంలో వాళ్ళు మనకి ఎన్లైటన్ చేశారు, వాళ్ళు మనకి నేర్పించారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళ క్రెడిట్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనలో ఆ తీసుకొచ్చిన రియలైజేషన్కి వాళ్ళ క్రెడిట్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ సంజయుడు చేస్తుంది అదే. వేద వ్యాసుని కృప వలన దివ్య దృష్టిని పొందిన వాడై, ఆయన కృప ఉంది కాబట్టి దివ్య దృష్టి వచ్చింది. పరమగోప్యమైన ఈ యోగమును, అతి రహస్యమైన ఈ గీతా జ్ఞానాన్ని యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు, అంటే భగవంతుడు స్వయంగా అర్జునునికి చెప్పుచుండగా, అర్జునుడికి చెప్తుంటే నేను ప్రత్యక్షంగా విన్నాను. ఎంత అదృష్టం ఉండాలి! ఈ అదృష్టానికి వేదవ్యాసుల వారి వల్ల నాకు ఈ అదృష్టం దొరికిందని చెప్పి ఆయన పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నారు. ఓ రాజా ధృతరాష్ట్ర, శ్రీకృష్ణ భగవానునకును అర్జునునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది, పుణ్యాన్ని ఇస్తుంది. ఈ ఈ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన డిస్కషన్ని మనం ఆచరిస్తే మనం పుణ్యమే చేస్తాం, ఇంకా పాపం చెయ్యం. పాపం చేయడం మీద మనకు దృష్టి వెళ్ళదు. చేస్తే పుణ్యం చేస్తాం, లేదంటే ఊరుకుంటాం. పుణ్యప్రదమైనది అంటే పుణ్యాన్ని, అది వింటే పుణ్యం వస్తుందా అంటే తెలిసి కానీ తెలియజేయ కానీ మనం పాపం చేయం, పుణ్యమే చేస్తాం నాయన. అత్యద్భుతమైన ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరించుచు నేను నిరంతరము ఆనందమున ఓలలాడుచున్నాను. ఏ అనుభవాన్నైతే ఇంతసేపు నేను పొందానో దాన్ని పదే పదే, ఆ మాటలని, ఆ జ్ఞానాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకుని మరి నేను లోపల విపరీతంగా ఆనందపడుతున్నాను. నేను పరమానందానికి లోనవుతున్నాను అని సంజయుడు తన ఏంటమ్మా భావోద్వేగాన్ని, తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమాద్భుతము, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరించుచు నేను పొందుచున్న సంభ్రమాశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మరలా మరలా హర్షోల్లాసములతో పులకితాగ్గురగుచున్నాను. ఇప్పుడు ఈ జ్ఞానమే కాదు, విశ్వరూపంలోనే ఆయన ఆ విశ్వం యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని కూడా చూశారు ఆయన. ఆ రూపాన్ని తలుచుకుంటూ, ఈ జ్ఞానాన్ని తలుచుకుంటూ, ఇవన్నీ తలుచుకుంటూ మరలా మరలా ఆనందాన్ని పొందుతున్నాను, మరలా మరలా పులకించిపోతున్నాను, మరలా మరలా తృప్తి తృప్తి. ఇంత ఆనందం, ఇంత అద్భుతం, ఈ జ్ఞానం ఎంత అద్భుతం! అసలు నాకు ఈ అదృష్టం దొరికింది అయ్యా, మామూలు అదృష్టం కాదని ఆయన వ్యక్తపరుస్తున్నారనమాట. హర్షము, ఉల్లాసము, సంభ్రమము, ఆశ్చర్యము, షాకు, ఆనందము, అన్ని ఎమోషన్స్ ఆయనలో ఇప్పుడు అంటే ఇంతసేపుగా ఉన్నాయి.
ఇప్పుడు వ్యక్తపరుస్తున్నారు. అన్ని ఎమోషన్స్ చెప్తున్నారు అనమాట. చెప్తూ ఆఖరి శ్లోకం, ఇది మనందరికి తెలిసిన శ్లోకమే. ఎత్ర యోగేశ్వర కృష్ణం ఎత్ర పాదో ధనుద్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడును గాంధీవధారి అయిన అర్జునుడును ఉండు చోట సంపదలను, సర్వ విజయములను, సకల ఐశ్వర్యములను, సుస్థిరమైన నీతియును ఉండును అని నా నిశ్చిత అభిప్రాయము. కృష్ణుడు అర్జునుడు ఉంటే ఇవన్నీ ఉంటాయి అంటున్నారండి. అంటే ఏంటి దాని అర్థం? అంటే మన అంతర్యామి యొక్క మార్గదర్శకత్వంలో మనం ఉన్నప్పుడు, మనలో వచ్చే సంశయాలన్నింటినీ ఆయన యొక్క హెల్ప్తో మనం క్లియర్ చేసుకుంటున్నప్పుడు, మన జీవితంలోన సంపద, సర్వ విజయము, సకల ఐశ్వర్యములు, సుస్థిరమైన నీతి. ఫోటో పెట్టుకుంటే కాదు. ఈ ఈ ఈ శ్లోకం వల్ల చాలా మంది ఇంట్లో ఏంటిది గీతోపదేశం ఫోటో పెట్టుకుంటారు. ఇది ఉంటే ఐశ్వర్యం వస్తుంది అనేసి. ఐశ్వర్యం అంటే జ్ఞానం అండి. బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు కాదు. అవి ఇవ్వలేని తృప్తి, ఆనందం ఇది ఇస్తుంది. జ్ఞానం ఇస్తుంది. అది సంపద. సంపద అంటే ఏంటి? ఈ భగవద్గీత ప్రకారం సంపద అంటే ఏంటి? దైవీ సంపద, అశ్రీ సంపద. ఆ సంపద ఉంటది, విజయం ఉంటది, ఐశ్వర్యం ఉంటది, నీతి ఉంటది. మెయిన్ ఏంటంటే నీతి ఉంటది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఆ విచక్షణ ఉంటది. దానివల్ల సంతోషంగా ఉంటాడు మనిషి. ఇది నా నిశ్చిత అభిప్రాయము, ఇది నా ఒపీనియన్ అండి అని రాజుగారైన ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు తన భావాన్ని, తన ఆనందాన్ని, తన ఫీల్ని, ఎమోషన్ని, అంతేకాకుండా తను ఏమి నేర్చుకున్నాడు అనేది కూడా తెలియజేస్తున్నా. ఇక్కడతో మన శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు, ఈ జ్ఞాన యజ్ఞం సంపూర్ణమైంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.